Ganga Goy. Ya, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రోజు ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను సురారంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన టెన్షన్కు గురై కావడంతోనే గుండె నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మల్లారెడ్డి ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. తన కొడుకు ఆరోగ్యం బాగలేదని తాను అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలని ఐటీ అధికారులతో మంత్రి వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ వాతావరణం గందరగోళంగా మారింది. మల్లారెడ్డి తన కారులో తన కుమారుడు ఉన్న సూరారం ఆసుపత్రికి వెళ్లారు. ఇక ఈరోజు సంతోష్ రెడ్డి ఇంట్లో సోదాలు మొదలయ్యాయి. మేమంతా కాలేజీలో పేద పిల్లలకు మనం చదువు అందిస్తున్నాము. 35,000 60,000 ఇంజనీరింగ్ పిల్లలకి MBA చదివిస్తున్నాము. అసలు దుర్మార్గం చర్య తీసుకొని మా ఇండ్ల మీద మా కొడుల మీద మేము దొంగ వ్యాపారాలు చేస్తున్నామా, స్మగ్లింగ్ చేస్తున్నామా, ఏమైనా క్యాసినోలు ఆడిపిస్తున్నామా? దుర్మార్గం బీజేపీ ప్రభుత్వం ఇంతమంది ఇంకా ట్యాక్స్ వాళ్ళు 200 మందిని పంపించి మా ఇండ్ల మీద మా కొడుకుల మీద ఇంత దౌర్జన్యం చేస్తారు. ఇంత దుర్మార్గమా? రెండో రోజు ఐటీ దాడుల నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద ఘర్షణ నెలకొంది. టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో ఆయనను సూరారంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అయితే నిన్నటి నుంచి ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన టెన్షన్కు గురి కావడంతో గుండె నొప్పి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మల్లారెడ్డి ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. తన కొడుకు ఆరోగ్యం బాగలేదని తాను అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లాలని ఐటీ అధికారులతో మంత్రి వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మల్లారెడ్డి తన కారులో తన కుమారుడు ఉన్న సూరారం ఆసుపత్రికి వెళ్లారు. ఇక ఈరోజు సంతోష్ రెడ్డి ఇంట్లో సోదాలు మొదలయ్యాయి. అసలు దుర్మార్గం చర్య తీసుకొని మా ఇండ్ల మీద మా కొడుకుల మీద మేము దొంగ వ్యాపారాలు చేస్తున్నామా, స్మగ్లింగ్ చేస్తున్నామా, ఏమైనా క్యాసినోలు ఆడిపిస్తున్నామా? దుర్మార్గం బీజేపీ ప్రభుత్వం ఇంతమంది ఇంకా ట్యాక్స్ వాళ్ళు 200 మందిని పంపించి మా ఇండ్ల మీద మా కొడుకుల మీద ఇంత. మల్లారెడ్డి తన కారులో తన కుమారుడు ఉన్న సూరారం ఆసుపత్రికి వెళ్లారు. ఇక ఈరోజు సంతోష్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈరోజు మళ్ళీ ఉదయం నుంచి కూడా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి మంత్రికి సంబంధించినటువంటి సన్నిహితులు సంతోష్ ఇంట్లో కూడా సంతోష్ కుమార్ ఎవరైతే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ కాలేజెస్ కి సంబంధించి డైరెక్టర్ గా ఉన్నటువంటి సంతోష్ రెడ్డి ఇంట్లో కూడా ఈరోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి నివాసంతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపారాలకు సంబంధించినటువంటి సంబంధిత వ్యక్తులకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎవరి దగ్గర కూడా వందల్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టడం, పెద్ద ఎత్తున కొంత ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఒకేసారి 50 మంది 60 మంది ఐటీ అధికారులు
సోదాలు నిర్వహించడం పట్ల పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆయన కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా మన నివాసాలు, ఆయనకు సంబంధించినటువంటి ఫోన్లు అవన్నీ కూడా ట్రాక్ చేయడము, దాదాపు నిన్న మొత్తం కూడా ఒక 12 గంటల వ్యవధిలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి, మన సన్నిహితుల దగ్గర నుంచి ఒక 4 కోట్ల రూపాయలు మాత్రము దొరికినట్టుగా ఐటీ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. పలు డాక్యుమెంట్లతో పాటుగా అసలైన కొన్ని పత్రాలు, ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కొన్ని పత్రాలను కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఐటీ అధికారులు చెప్తున్నటువంటి మేరకు క్రాంతి ప్రైవేట్ బ్యాంక్ కి సంబంధించి, క్రాంతి కోఆప్షన్ ప్రైవేట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి విషయంలో, దాంతో పాటుగా మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సీట్ల విషయంలో మాత్రమే ఐటీ సోదాలు నిర్వహిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అదే మల్లారెడ్డి కూడా దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. మల్లారెడ్డి కూడా ఒకవైపు మాట్లాడుతూ, నేను 2018 నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాము, 2008 నుంచి కూడా రియల్ ఎస్టేట్ లో ఉన్నాము. అంతేకాకుండా వ్యాపార రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళము 70% విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కార్పొరేట్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థల్లో మేము ఉన్నటువంటి వాళ్ళం. మాకు సంబంధించి 400 మంది సోదాలు నిర్వహిస్తారా అంటూ, మేమేం తప్పు చేశామంటూ కూడా మంత్రి మల్లారెడ్డి ఆయన ఖండిస్తూ మాట్లాడడం మనందరం స్పష్టంగా చూసాం. మంత్రి మల్లారెడ్డికి సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతున్న పరిస్థితుల్లో మనం క్లియర్ గా చూస్తున్నాము. మరొకసారి ఈ రోజు మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొడుకుకి సన్నిహితుడైన సంతోష్ రెడ్డి ఇంట్లో సోదాలు అయితే అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే సంతోష్ ఇంటికి సంబంధించిన కూడా 10 డాక్యుమెంట్లతో పాటుగా పెన్ డ్రైవ్స్, ఇంకో కొన్ని డాక్యుమెంటేషన్, మెడికల్ కాలేజ్ కి సంబంధించిన సీట్ల వివరాలు ఇవన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఐటీ అధికారులు. ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద మాత్రం మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రైట్ ప్రణయ్, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే నిన్న జరిగినటువంటి సోదాలు కానీ ఈరోజు జరుగుతున్నటువంటి కానీ, అంటే ఇప్పుడు మల్లారెడ్డి మాట్లాడుతున్న మాటలు స్మగ్లింగ్ చేస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారంటే ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో డాక్యుమెంట్లు చూపించుకుంటే సరిపోతుంది. ఇలాంటి టైంలో అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మంత్రి మల్లారెడ్డికి సంబంధించి దాడి చేసిన నేపథ్యంలో డాక్యుమెంట్స్ చూపించినప్పటికీ కూడా కొన్ని డాక్యుమెంట్స్లలో ప్రతి వ్యక్తి దగ్గర ఎంతో కొంత అవకతవకలు ఉండడం సహజం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ డాక్యుమెంట్ కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ దొరకట్లేదు అంటూ కూడా బుకాయించడం, దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్ కి సంబంధించి లాకర్ లో ఉన్నాయా, లాకర్ కీస్ లేవంటూ కూడా మంత్రి మల్లారెడ్డి కొంత తప్పించేటువంటి ప్రయత్నం నిన్న మధ్యాహ్నం సమయంలో చేయడంతో మరికొంత అనుమానం పెరిగిపోయింది. ఐటీ అధికారులకు మరికొంత అనుమానం పెరిగిపోవడంతో ఐటీ అధికారులు ఇంకొంత ఫోకస్డ్ గా కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి బంధువుల పైన, వీళ్ళపై అందరిపైన కూడా దాడులు నిర్వహించడం, ఇది కేవలం ఏంటంటే ఒక రకంగా అంటే నేతలు చెప్తున్నటువంటి మాటలు బీజేపీ కుట్రపూరితంగా చేపిస్తుంది అంటూ నేతలు చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం, స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే మంత్రి మల్లారెడ్డి నిన్న ఒక లాకర్ ఓపెన్ చేయడం కోసము చేసినటువంటి మాట ఏదైతే కీస్ లేవు అంటూ కూడా ఆయన మాట్లాడిన మాట వల్లనే మరికొన్ని అనుమానాలకు దారితీసిన పరిస్థితులు అయితే కనబడ్డాయి. అంతేకాకుండా ఈయన మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన మాటలు కొన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ కూడా ఐటీ అధికారులు అయితే ఇంటర్నల్ గా చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. యథావిధిగా మరొక రోజు అంటే ఈ రోజు కూడా యథావిధిగా మల్లారెడ్డికి సంబంధించిన సోదాలు కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ కొడుకుకి సంబంధించి స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆసుపత్రి పాలన కూడా ఐటీ అధికారులు కొంత పాజిటివ్ గా తీసుకున్నప్పటికీ కూడా దాన్ని కూడా నెగిటివ్ యాంగిల్ లోనే ఐటీ అధికారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఐటీ సోదాల నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ప్రయత్నం కావచ్చు అంటూ కూడా అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్, రైట్ ప్రణయ్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే అంటే నిజంగా మల్లారెడ్డి భయపడ్డారనుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న దాడులకు సంబంధించి మిగతా నేతలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు కూడా సమాచారం ఏంటంటే ఎంత దొరికాయి, లేకపోతే ఐటీ అధికారులు ఏమైనా విశ్వసనీయ సమాచారం నుంచి ఏమైనా సమాచారం ఉందా మనకి? రాజశేఖర్, ఇప్పటి వరకు అయితే ఐటీ అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేదని చెప్పుకోవాలి. ఐటీ అధికారులు కేవలము నిన్న దొరికినటువంటి 4 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక లీకేజ్ మాత్రమే, అది కూడా అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు అధికారులు ప్రకటించలేదు అని చెప్పుకోవాలి. కేవలం 4 కోట్ల రూపాయలు దొరికాయి అన్నటువంటి వార్తలు మాత్రమే బయటకు వస్తున్నాయి. కేవలం అధికారికంగా మాత్రం ఇంకా ప్రకటించలేదని చెప్పుకోవాలి. ఇక నిన్న పలు డాక్యుమెంటేషన్, రియల్ ఎస్టేట్ కి సంబంధించిన డాక్యుమెంట్లతో పాటుగా మెడికల్ కాలేజీకి సంబంధించి, మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించిన దాంట్లో సీట్ల విక్రయంలో కొంత అవకతవకలు ఉన్నాయి. దాంతో పాటుగా కొన్ని లావాదేవీలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్న మాటలైతే మనం స్పష్టంగా అర్థమైంది. దాంతో పాటుగా ఏదైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించి రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తితో ఎవరైతే మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి కొడుకు మహేందర్ రెడ్డి పెట్టుకున్నటువంటి రియల్ ఎస్టేట్ డైరెక్టర్, ఇద్దరు కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు రియల్ ఎస్టేట్ లో. దాంతో కొన్ని అవకతవకలు ఈ రెండింటికి సంబంధించి అధికారులు అయితే మొత్తంగా క్షుణ్ణంగా పరీక్షిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇక ఈ దాడులకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణుల్లో
ఒక్కొక్క భయం మొదలైంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఎవరు టార్గెట్ అనేది ఎవరికి తెలియని పరిస్థితులు అయితే ఉన్నాయి. అప్రమత్తంగా రైట్ ప్రణయ్, ఇప్పుడు దాడులు జరుగుతున్న దాడులు ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉంది? ఇంకా ఎవరెవరిపై జరిగే అవకాశం ఏమైనా సమాచారం ఉందా? ఎవరెవరికి సంబంధించి అనేది మాత్రం స్పష్టత ఇంకా క్లారిటీ అయితే రాలేదు రాజశేఖర్. ఎందుకంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ కి సంబంధించి మరొక నేతపై రేపు ఎల్లుండో మరొక టార్గెట్ ఉండబోతుంది. ఈ రోజు మంత్రి మల్లారెడ్డి కథ ముగిస్తే రేపు ఎల్లుండో మరొక నేతపై టార్గెట్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటికి మనం చూస్తున్నాము, క్యాషినోకి సంబంధించినటువంటి రామ్నాథ్ కి సంబంధించి టీఆర్ఎస్ నేతకు సంబంధించి అదొక వివాదము. దాంతో పాటుగా మంత్రి గంగుల కమలాకర్ కి సంబంధించి గ్రెనైట్ కంపెనీలో సంబంధించినటువంటి ఇష్యూస్, ఈ రోజు మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూస్ మనం క్లియర్ గా చూస్తున్నాం. సో రేపు కూడా ఏదో ఒక మంత్రికి సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. అధికారికంగా కూడా అధికారులు ఖచ్చితంగా రేపు మరొక నేతను టీఆర్ఎస్ నుంచి టార్గెట్ చేయబోతున్న స్పష్టంగా క్లారిటీ అర్థమవుతుంది. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి దాడి తర్వాత చాలా మంది నేతలు కూడా అప్రమత్తం అవుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి రాజశేఖర్. రైట్ ప్రణయ్, ఇప్పుడు జరుగుతున్న దాడులకు సంబంధించి ఐటీ అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది? ఒకవేళ విడుదల చేస్తే ఏ సమయం వరకు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది? రాజశేఖర్, ఇప్పటి వరకు నిన్న నుంచి ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా ఐటీ అధికారులు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే బయటికి పంపించట్లేదు. కేవలం సోదాలకు సంబంధించి కేవలం ఏదైతే సీట్ల విక్రయానికి సంబంధించినటువంటి విషయంతో పాటుగా క్రాంతి బ్యాంక్ కి సంబంధించినటువంటి లావాదేవీలు దాంతో పాటు అండ్ రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి ఈ 3 అంశాలలోనే ఐటీ రిటర్న్స్ కి సంబంధించి కొన్ని అవకతవకలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సెటిల్మెంట్స్ కి, వాటికి సంబంధించినటువంటి బిల్లింగ్స్ కి సంబంధించిన అంశాలపై మాత్రమే సోదాలు నిర్వహిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తం ఎంత ఎత్తున బయటికి రావడం జరిగింది, ఎంత ఎత్తున మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది మాత్రం స్పష్టత ఇంకా రాలేదు. అధికారులు మాత్రం వెల్లడించే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే ఈ రోజు సాయంత్రం వరకు వెల్లడిస్తారనేది మాత్రం భావించవచ్చు. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ అయిపోతే మొత్తం ఎంత ఎపిసోడ్ లో బయటకు వచ్చింది, ఎంత నగదు దొరికింది అనేటువంటి అంశాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్. హవాలా బిజినెస్ చేస్తున్నాం. నా సంగతి మీకు తెలియదా? ఓ ప్రజాసేవగా ఒక సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మేమంతా కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. 24 గంటలు సోదాలు జరుగుతున్నాయి, ఇంకా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. 2,000 మంది చేస్తే తప్ప మేము కాలేజీలు పెట్టి ఒక ఎంబీఏకు 35,000తో చదివిస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ 50 దౌర్జన్యం చేసి ఇప్పుడు మా పెద్ద కొడుకులు సిఆర్పీ దళాలతో రాత్రి అంతా కొట్టి మనకి నొప్పిలేసి హవాలా బిజినెస్ చేస్తున్నాం. నా సంగతి మీకు తెలియదా? ఓ ప్రజాసేవగా ఒక సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మేమంతా కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. 24 గంటలు సోదాలు జరుగుతున్నాయి, ఇంకా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. 2,000 మంది చేస్తే తప్ప మేము కాలేజీలు పెట్టి ఒక ఎంబీఏకు 35,000తో చదివిస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ 50 దౌర్జన్యం చేసి ఇప్పుడు మా పెద్ద కొడుకులు సిఆర్పీ దళాలతో రాత్రి అంతా కొట్టి మనకి నొప్పిలేసి హవాలా బిజినెస్ చేస్తున్నాం. నా సంగతి మీకు తెలియదా? ఓ ప్రజాసేవగా ఒక సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మేమంతా కూడా ప్రజలకు సేవ చేస్తున్నాం. 24 గంటలు సోదాలు జరుగుతున్నాయి, ఇంకా సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. 2,000 మంది చేస్తే తప్ప మేము కాలేజీలు పెట్టి ఒక ఎంబీఏకు 35,000తో చదివిస్తున్నాం. మేము ఇవన్నీ చేస్తుంటే తప్ప ఇంతమంది బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం మా మీద ఇంతమంది ఇన్కమ్ ట్యాక్స్ 50 దౌర్జన్యం చేసి ఇప్పుడు మా పెద్ద కొడుకులు సిఆర్పీ దళాలతో రాత్రి అంతా కొట్టి మనకి నొప్పిలేసి హవాలా బిజినెస్ చేస్తున్నాం. నా సంగతి మీకు తెలియదా? ఓ ప్రజాసేవగా ఒక సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మేమంతా కూడా